పెద్ది నుంచి ఒక అఫీషియల్ పోస్టర్ అయితే వచ్చిందనమాట. అది కలెక్షన్ పోస్టర్ కదండి. సో జూన్ 23న 6 PM అంటే ఈవినింగ్ 6 గంటలకి ఈ యొక్క శిల్పకళ వేదిక అని చెప్పి హైదరాబాద్లో ఒక పెద్ద వేడుక అయితే చేస్తున్నారనమాట. సో మేబీ అదొక పెద్ద ప్రెస్ మీట్ అయితే అయ్యుండొచ్చు నాకు తెలిసి. సో దీనికి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, వీళ్ళు ఈ యొక్క మూవీ సక్సెస్ అయిన తర్వాత సో ఈ యొక్క మూవీ గురించి ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇటీవల మనం చూసుకున్నట్లయితే మనశంకర్ వరప్రసాద్ మూవీ మీరు చూసే ఉంటారు. సో సేమ్ అదే విధంగా వీళ్ళు ఆ యొక్క మూవీ అనేది సక్సెస్ అయిన తర్వాత అంటే 400 కోట్లు అనేది వచ్చింది ఆ యొక్క మూవీకి. సో వీళ్ళు బడ్జెట్ పరంగా కానీ వాళ్ళు పడ్డ కష్టాలు కానీ సో చిరంజీవి గారు ఎలా నటించాడు ఏంటి ఆ యొక్క మూవీ బడ్జెట్ కానీ సో అసలు ఏమైంది అని చెప్పి ఆ యొక్క మూవీ గురించి కొన్ని తెలియని విషయాలు చెప్పడం అనేది జరిగింది. అంటే అఫీషియల్గా తెలియజేశారనమాట. మేబీ ఈ యొక్క మూవీలో కూడా ఈ యొక్క పెద్ది మూవీకి సంబంధించి రామ్ చరణ్ గారి గురించి మళ్ళీ వచ్చి ఈ యొక్క రామ్ చరణ్ గారి పెద్ది మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టే అవకాశం ఉంది అని చెప్పి నిర్మాతలు కానీ అఫీషియల్గా ఆ యొక్క ప్రెస్ మీట్ ఆ యొక్క వేదిక మీద చెప్పడం అనేది జరుగుతుంది అని చెప్పి ఒక చిన్న హింట్ అయితే ఉందండి. ఓకేనా? సో అది మనం తెలుసుకోవాల్సింది. ఇక రామ్ చరణ్ గారి గురించి అయితే చెప్పాల్సినంత అవసరం లేదు. ఆయన యాక్టింగ్ గురించి అయితే పెద్దగా మాట్లాడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే చాలా లీనమైపోయి చాలా గొప్పగా నటించడం అనేది జరిగింది. అది నెక్స్ట్ వే. సో దాని గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది కంపల్సరీ, ఖచ్చితంగా. ఇది ఎప్పుడు ఆ యొక్క పోస్టర్ అనేది మీరు చూసే ఉంటారండి. నా తమ్నైల్లో ఆల్రెడీ మీరు చూసే వచ్చి ఉంటారు నాకు తెలిసి. అది అఫీషియల్ పోస్టర్. అది వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ యొక్క ఫోటో అనేది ఆ యొక్క ఇమేజ్ అనేది వైరల్ అవుతుంది అనమాట చూసుకున్నట్లయితే. సో శిల్పకళ వేదిక అది హైదరాబాద్లో జూన్ 23 ఓకేనా 6 PM ఆన్వర్డ్స్ మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ అని చెప్పి రామ్ చరణ్ గారు ఒక గోల్డ్ మెడల్ లాంటిది చిన్న అది వస్తువు అనేది పట్టుకుంటాడు అనమాట. గోల్డ్ మెడలే అనుకోండి. సో అది ఆ యొక్క మూవీలో గెలిచాడు కాబట్టి అది ఎలా ఏంటి అని చెప్పి మనకు వివరణ అనేది ఇస్తాడనమాట చూసుకున్నట్లయితే. సో పైన ఇండియా ఫ్లాగ్ అనేది ఉంది మనం ఆ యొక్క పోస్టర్ మీద ఈ సైడు. సో ఇండియా ఫ్లాగ్ ఎందుకు వేసాడంటే ఆ యొక్క మూవీలో ఇండియా మీద మనోడు గోల్డ్ మెడల్ తెచ్చి పెడతాడు కాబట్టి సో ఇండియా ఫ్లాగ్ అనేది వేసాడు. దానికి అదే నిదర్శనం. ఓకే, దానికి అదే నిదర్శనం. సో ఇక వీళ్ళు ఈ మూవీ అనేది ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి కన్ఫర్మ్ ఖచ్చితంగా నాకు తెలిసి నేను చెప్తారు అని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ చెప్పే అవకాశం ఉంది కంపల్సరీ కన్ఫర్మ్డ్గా. అంటే చెప్పే అవకాశం ఉంది, కానీ చెప్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం అనమాట. నిర్మాతల ఇష్టం, ప్రొడ్యూసర్ల ఇష్టం, డైరెక్టర్ల ఇష్టం. ఇక రామ్ చరణ్ గారి గురించి గొప్పగా పొగడడం అనేది జరుగుతుందన్నమాట. అది బాబు నిజంగా నేను చెప్తున్నాను, 4 బాడీ ట్రాన్స్ఫర్మేషన్లు అంటే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. నాకు తెలిసి దానికోసమే వీళ్ళు ఏమన్నా ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరుగుతుంది. అది కాకుండా సినిమా హిట్ అయిందిలేండి, అది నెక్స్ట్ వే. వీళ్ళ కష్టాలు కష్ట సుఖాలు అనేటివి బయట పెడతారనమాట ఆ సమయంలో. సో ఇది చూడటం అనేది చాలా ప్లస్ పాయింట్ అంటే పెద్ది గురించి. సో ఇటీవల వచ్చిన రూమర్స్ ఏంటంటే వీళ్ళు వేసింది 78 సెట్లు అనమాట. మొత్తం సెట్లలోనే తీసేశారు. ఇప్పుడు ఆ చిక్రీ సాంగ్ ఉంది, అది నార్మల్గా తీశారనుకుంటున్నారా మీరు? సెట్లలో నార్మల్గా తీశారనుకుంటున్నారా? వాళ్ళు కొండల మీద పాకి 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 అసలు మనిషి అనేవాడు ఆ కొండ మీద వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అంట. ఆ డైరెక్ట్గా నేను విన్నానండి, అఫీషియల్గా వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది సోషల్ మీడియాలో. సో నేను విన్నా, అది మటుకు పక్కా. సో వాళ్ళు కొండల మీద పాకి వెళ్ళడం అనేది జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ యొక్క చిక్రీ సాంగ్ అనేది మనోడు ఆ గాల్లో స్టెప్ వేస్తాడు కదా. సో అది మీరు చూసే ఉంటారు నార్మల్గా. ఓకే, ఆ గాల్లో స్టెప్ వేసేది మీరు చూసే ఉంటారు అనమాట. సో అది వీళ్ళు అది పనిగా కొండ మీద ఎక్కి వెళ్ళడం అనేది అదొక ఎత్తు. అసలు చిరంజీవి గారు ఎలా ఒప్పుకున్నాడో ఏంటో మనకైతే తెలియదు అనమాట. సో ఇక మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ అంటే నార్మల్గా ఉండదు. నాకు తెలిసి రామ్ చరణ్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది కంపల్సరీ. ఇంతకుముందు మనశంకర్ వరప్రసాద్ గారికి మూవీకి మన చిరంజీవి గారు వచ్చి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పడం అనేది జరిగింది. ఓకే,
సో సేమ్ అదే విధంగా ఈ యొక్క పెద్ది మూవీ గురించి, ఈ మూవీ బడ్జెట్ ఎంత, సో ఇప్పటికీ ఆ యొక్క రోజులకి అంటే 23 రోజులకి ఈ యొక్క పెద్ది మూవీ వచ్చి ఎంత సంపాదించింది ఏంటి అంటే 23 రోజు ఎన్ని డేస్ అయిందో లెక్కేసుకొని అన్ని డేస్కి ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి రివీల్ చేసే అవకాశం ఉంది. ఉత్తర అమెరికా సైడ్ నుంచి, నార్త్ అమెరికా సైడ్ నుంచి, ఓవర్సీస్ నుంచి ఎంత డబ్బు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే 55 కోట్లు ఉంది ఓవర్సీస్ నుంచి. ఓకే, ఓవర్సీస్ నుంచి 55 కోట్లు ఉంది. సో ఇక చూసుకున్నట్లయితే మన ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 231 కోట్లు అయితే ఉందన్నమాట. ఓకే, 231 కోట్లు అయితే ఉందన్నమాట. టోటల్గా ఎంత చెప్తా ఉండండి ఒకసారి. సో నేను అది పనిగా రాసుకొని వచ్చా. 232.57 లక్షలు, 232.57 లక్షలు నార్మల్గా చెప్పాలంటే. సో ఈ యొక్క మూవీ వచ్చి తెలుగులోనే 243 కోట్లు అయితే సంపాదించేసింది. ఓన్లీ తెలుగులోనే అండి. ఇది మామూలుగా ఇండియన్ గ్రాస్ ఇది. సో హిందీలో వచ్చి 26 కోట్లు ఇండియన్ గ్రాసు, మలయాళంలో వచ్చి 34 లక్షలు ఇండియన్ గ్రాసు. సో కన్నడలో వచ్చి 2 కోట్లకు పైగానే సంపాదించింది. తమిళంలో వచ్చి 2 కోట్లకు పైగానే సంపాదించింది అనమాట నార్మల్గా. ఇది ఇండియన్ గ్రాస్ నేను చెప్పింది మొత్తం. ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 232.57 లక్షలు అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇది దీని బజ్ అనేది ఎక్కువగా తెలుగులోనే ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఆ సమయానికి చెప్తానండి, ఆ యొక్క వేదిక మీద అన్ని పెద్దికి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది చెప్తారు. సో అందుకని వీళ్ళు అఫీషియల్ పోస్టర్ అనేది వదలడం అనేది జరిగింది. దానికి ఇదే నిదర్శనం. సో మనోడు గోల్డ్ మెడల్ అనేది పట్టుకున్నాడు అనమాట. ఆ మెడల్ మీద మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ అని చెప్పి పెట్టాడనమాట. సో అది శిల్పకళ వేదిక అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. 27 అని చెప్పి రామ్ చరణ్ బాడీ మీద, బన్నీ బాడీ మీద ఉందన్నమాట. సో అది ఎందుకంటే ఆ జెర్సీకి అదొక నెంబర్ అనమాట, రామ్ చరణ్ గారి నెంబర్ ఆ యొక్క మూవీలో. సో అది అని చెప్పి తెలుస్తుంది. మరి అది ఏంటో ఆ నెంబర్కి అప్పుడే తెలుస్తుంది. చూద్దామండి. పెద్ది ఇండియా గోల్డ్ మెడల్ కొట్టాడని చెప్పి ఆ ఈవెంట్లో మనం చూస్తాము. సో మరి రామ్ చరణ్ గారు అదే లుక్లో వస్తాడా అని చెప్పి కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, సో చూడాలండి. దీని గురించి ఇదేనమాట. సో ఈ యొక్క వేదిక గురించి ఇదేనమాట. టోటల్గా చూసుకున్నట్లయితే మొత్తంగా 400 కోట్లకు పైగానే 450 కోట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. మరి వీళ్ళు ఆ రోజు అఫీషియల్ పోస్టర్ అనేది కన్ఫామ్ ఖచ్చితంగా వదిలే అవకాశం ఉంది. అది ఒకటే ఉందన్నమాట. సో ఆ యొక్క అఫీషియల్ పోస్టర్ని చూసుకొని మొత్తంగా నీట్గా చెప్తానమాట మీకు. ఓకేనా, సో చూసుకున్నట్లయితే నార్మల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పిన కలెక్షన్ ఉంది కదా, అది ఇండియన్ గ్రాసు, ఇండియన్ నెట్, మళ్ళీ వచ్చి సౌత్ ఇండియాస్ నెంబర్ 1 గ్రాసర్గా వీళ్ళు ప్రతి పోస్టర్లో మెన్షన్ అనేది చేశారు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇండియన్ గ్రాస్ ఎంత, ఇండియన్ నెట్ ఎంత, ఇప్పుడు ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత ఉంది, ఓవర్సీస్లో గ్రాస్ కలెక్షన్ ఎంత ఉంది, సో ఓవర్సీస్ నెట్, సో ఇదంతా నీట్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఓకేనా, మొత్తానికి ఈవెంట్ అయితే జరుగుతుంది. అది చూసిన తర్వాత మీకు ప్రతి అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తా. ఓకేనా, సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, బాయ్.